సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సమయం మనకి 1 గంట దాటింది. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు కొన్ని నిమిషాలు ఉపద్ఘాతంతో పాటు కొంత వాక్యం చెప్పుకుందాం. మిగిలిన భాగాన్ని రేపు చెప్పుకుందాం అండి. పరమగీతంలో 3వ అధ్యాయము. ఎన్నో పర్యాయాలు మనము చదువుకున్నటువంటి వాక్యం, తెలుసుకున్న వాక్యం మరొక పర్యాయము జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతంలో 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలని చదువుతున్నాను. బైబిల్ తీసి అందరూ చూడండి, నేను చదివేటప్పుడు దాన్ని అనుసరించండి. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదికి తిని, వెదికినను అతడు కనబడకయుండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడి పోయి వెదకుదును, సంత వీధులలోనూ రాజవీధులలోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదుకుదును అని నేను అనుకొంటిని. నేను వెదికినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకు ఎదురు పడగా, మీరు నా ప్రాణప్రియుని చూసితిరా అని నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడెను. వదిలిపెట్టగా నేను అతను పట్టుకొంటిని, నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తీసుకొని వచ్చి తిని. తలల వంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానములో చేరామయ్యా. ఇప్పటి వరకు పాడిన పాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. పాటల్లో పరమార్థాన్ని గ్రహిస్తూ ఉండగా పాటలు మా జీవితాల్లో పశ్చాత్తాపాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కఠినమైనటువంటి హృదయాలను కరిగింపచేసి మీ శిలువ యొద్దకు మమ్మల్ని నడిపిస్తున్నాయ్యా. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం. మా చేయి పట్టుకొని నడిపించండి. మా చేయి మీరు పట్టుకుంటేనే మేము నడవగలము నాయన. ఒకవేళ త్రొట్టిల్లినా జారిపోయినా మీరు లేవనెత్తే దేవుడు నాయన. కనుక మా చేయి పట్టుకొని మీరు నడిపించండి. సహోదరులు చెప్పిన సాక్ష్యములను బట్టి వందనాలయ్యా. వారి కుటుంబాల్లో మీరు చేసిన మేలులు, వారి కుటుంబాల్లో మీరు చేసినటువంటి స్వస్థత కార్యములు వారు ఎల్లవేళలా మర్చిపోక మీ ఎడల కృతజ్ఞత కలిగిన వారిగా సాక్ష్యం చెప్పిన కంటే ఎక్కువగా ఇంకా నీ యందు నిలిచి ఉండినట్లుగా సహాయమును దయచేయండి. మీ దీనదాసునైనా నన్ను మరుగుపరచండి. మీ పక్షాన నిలిచి ఉండగా ఇహలోక సంబంధమైన జ్ఞానము కూడా లేనివాడను నాయన. ఒకవేళ ఉంది అనుకుంటే అది మీ దృష్టికి నాయన వెర్రితనము కనుక పర సంబంధమైన జ్ఞానము చేత నన్ను నింపండి. చదవబడిన లేఖను మేము హస్తంలోకి అప్పగిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడుతూ ఉండగా నన్ను ఒక బూరగా మీరు వాడుకొని అనేక మందికి మాటలు వినపడినట్లుగా ఈ దినాన మా ప్రభు వాక్యం ద్వారా నన్ను దర్శించమని మా ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడినటువంటి వాక్యము మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. పరమగీతములు అనేటువంటి పుస్తకమును సొలొమోను గారు రచించారు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి రచన. సొలొమోను గారు 3 పుస్తకాలు రాశాడు. ఒకటి సామెతలో, 2 ప్రసంగి, 3 పరమగీతములో.
ఆయన కీర్తనలు కూడా రాశాడు. ఈ 3 పుస్తకాల్లో మొదట సామెతలు, రెండోది ప్రసంగి, 3 పరమగీతములు. కానీ సొలొమోను గారు రాసిన విధానం వేరు. ఆయన యవన కాలములో ఉన్నప్పుడు పరమగీతాలు రాశాడు. ఆయన నడికారు వయసు వచ్చినప్పుడు సామెతలు చెప్పాడు. వృద్ధాప్యం వచ్చినప్పుడు ప్రసంగి చెప్పాడు. మరి ఎందుకు యవన కాలములో రచించబడిన పుస్తకాన్ని చివర పెట్టారు అంటే, మొట్టమొదటి బైబిల్ను సమకూర్చినప్పుడు, కూర్పు చేసినప్పుడు పరమగీతముల పుస్తకం బైబిల్లో లేదు. పరమగీతములు చదివినటువంటి వారు అందరూ ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలోనే ఉన్నారు. ఎందుకు అంటే, ఇద్దరు వ్యక్తులు ఒకరిని గూర్చి ఒకరు పాడుకున్న పాట, వర్ణించుకున్న పాట. సొలొమోను తన భార్య అయినటువంటి, ఎక్కువగా ప్రేమించిన భార్య అయిన షూలమ్మితిని బట్టి ఒకరిని ఒకరు వర్ణించుకుంటూ పాడుకున్న పాట ఇది. ఇహలోక సంబంధమైనటువంటి అర్థాలు ఉన్నాయి అని ఆ పుస్తకాన్ని బైబిల్లో కూర్పు చేయలా. ఎందుకు? సొలొమోను గారు ఆ షూలమ్మితి అనేటువంటి ఆమె కణతల దగ్గర నుంచి, ఆమె యొక్క చెంపలు, ఆమె ముక్కు, ఆమె కళ్ళు, ఆమె పెదవులు, ఆమె కంఠం, ఆమె భుజములు, ఆమె పాలుండ్లు, ఆమె బొడ్డు, ఆమె తొడలు, ఆమె అలాగున కాళ్ళు, తల నుండి పాదముల వరకు కూడా వర్ణించుకుంటూ వచ్చాడు. అందుకని చదివిన వారందరూ ఇది అతడు ప్రేమతో తన భార్యను వర్ణించాడు కాబట్టి దాన్ని బైబిల్లో పెట్టకూడదు. షూలమ్మితి కూడా అలాగనే సొలొమోనుని వర్ణించింది. సొలొమోను యొక్క తల వెంట్రుకల దగ్గర నుంచి అతని పాదముల దాకా అపరంజి పాదములు అని అలా వర్ణించుకుంటూ వచ్చింది. అందుకని దాన్ని బైబిల్లో పెట్టలేదు. తర్వాత మీలాంటి ఆత్మీయులు ఉన్నారు చూసారా, వారు దానిని చదివి, ఒరే పామరులారా, పిచ్చోళ్ళారా, మీ తలంపు ఎలా ఉందో అలాగనే ఆలోచిస్తున్నారు. వారిద్దరిని ఉపమానంగా తీసుకొని వారు రచించినటువంటి, పాడినటువంటి ఆ పాట వర్ణన పరలోకములో ఉన్నటువంటి ప్రభువుకి, భూలోకములో ఉన్నటువంటి సంఘానికి సంబంధించినటువంటి పాట ఇది, బైబిల్లో పెట్టొచ్చు అని పెట్టారు. తర్వాత యేసు ప్రభు వారి లోకములో జీవించిన కాలములో ఉపమానము లేకుండా ఎప్పుడు కూడా ఆయన శిష్యులకు కానీ ప్రజలకు కానీ ఎప్పుడు ఆయన ఆ వాక్యం చెప్పలా, స్వార్థ ప్రకటించలా. ఎప్పుడు ఉపమానం చెప్పేవాడు. ఆ పొలములో విత్తనములు చల్లేటువంటి రైతుని తీసుకొని పరలోక రాజ్యమును గురించి చెప్పాడు. ఆ సముద్రములో వల వేసి చేపలను పట్టే జాలరును చూపించి పరలోకమును గురించి చెప్పాడు. అలాగనే విలువైనటువంటి రత్నముల కొరకు వ్యాపారం చేసినటువంటి వ్యాపారవేత్తను చూపించి పరలోకమును గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా ఉపమానాలు. యేసు ప్రభు చెప్పినాయి కదా, ఒక రాజు తన కుమారుడికి వివాహం చేయటం సంగతి, వివాహమును గూర్చి చెప్పాడు, పరలోక రాజ్యమును గూర్చి. 10 మంది కన్యకలు దివిటీలు పట్టుకొని వెళ్ళడం ఉపమానంగా చెప్పాడు. ఉపమానము లేకుండా ఏది కూడా యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా బోధించలా. పోసినట్లుగా వెన్నెల ఉంది అన్నాడు. వెన్నెల సర్వ ప్రపంచానికి వస్తుంది, కానీ పిండి మాత్రం మన కళ్ళ ముందే ఉంటుంది. అలాగనే సొలొమోను గారు షూలమ్మితిని చూస్తూ ఆమెను వర్ణించిన వర్ణన భూలోకములో ప్రభు కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడుతున్న సంఘమునకు పోల్చాడు. దేవునికి స్తోత్రం. ఆమె కూడా తన భర్తనే చూస్తుంది. సొలొమోనుని చూస్తూ
ఆమె వర్ణించిన వర్ణన పాట పరలోకములో ఉన్నటువంటి ప్రభువుని బట్టి పాడింది ఆమె. అందుకని గీతము అంటే పరలోకమునకు సంబంధించిన పాట, గీతం. పరలోకానికి సంబంధించినటువంటి ఈ గీతమును ఇప్పుడు మనం చదువుకుందాం. మనం కూడా భూలోక సంబంధమైన ఆలోచనలు లేకుండా పర సంబంధమైనటువంటి ఆలోచనలతో మనం చదువుకుందాం. ఇక్కడ సొలొమోను గారు మాట్లాడిన ప్రతి మాట షోలమితిని చూసి మాట్లాడాడు, కానీ సంఘమును గూర్చి మాట్లాడాడు. షోలమితి ఎవరికి పోల్చబడింది? సంఘమునకు పోల్చబడింది. సంఘం అంటే ఎవరు? మేం కదండి ఆ సంఘం. వాళ్ళు ఏమనుకుంటారు? మేం కదండి ఈ సంఘం. సంఘం అంటే ఏదో ఒక ఆ పేటలో ఉన్నదో ఒక మతానికి సంబంధించిందో, కులానికి సంబంధించిందో, గ్రామానికి సంబంధించిన సంఘం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాల్లో ఉన్న విశ్వాసులలో నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడిన పరిశుద్ధుల సమూహమే సంఘము. దేవునికి స్తోత్రం. ఆ సంఘము సార్వత్రిక సంఘము. ఆ సంఘమే కన్యకతో పోల్చబడింది. 3వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు సంఘం అనేటువంటి కన్యక మాట్లాడుతుంది. సంఘం అనే కన్యక. ఆ సంఘములో నీవు ఉన్నావు, నీవే మాట్లాడుతున్నావు. నీ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉంది. మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఒకప్పుడు నా జీవితం పరమగీతంలోని 3వ అధ్యాయంలోని మొదటి వచనాల్లో ఉంది. నేను చూసుకున్నాను, సరి చేసుకున్నాను. ఇది నాన్న వింటున్నటువంటి వాక్యము ద్వారా వింటున్న ప్రతి సహోదరి సహోదరుడు ఆ షోలమితిలాగా పోల్చబడిన సంఘం అనే కన్యకలాగా నీవు ఉన్నావని గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఆమె అంటుంది, మొదటి మాట, రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెదికి తిని. ఈ 4 వచనాల్లో ఒక 8 భాగాలు ఉన్నాయి, 8 అంశాలు ఉన్నాయి. వచనాలు 4, 8 భాగాలు అందులో మనం తెలుసుకోవచ్చు. రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెదికెదను. ఎన్నొచ్చినాయి ఇప్పుడు? 8 అంశాలు. రాత్రి వేళ 1, పరుండి ఉండి 2, ప్రాణప్రియుని వెదకడం 3. చదవండి. వెదికినను అతడు కనబడక ఉండెను, ఇప్పుడే లేచెదను 4, పట్టణం వెంబడి వెళ్ళేదను 5, సంత వీధులలో తిరిగేదను 6, రాజమార్గములో వెతికేదను 7. వెతికేదను అనుకుంటేనే పట్టణంలో కావలి వారు నాకెదురు పడగా 8 విషయాలు. సాధ్యమైనంత వరకు ఈరోజు ముగించుకుందాం. 4 అయినా సరే మేము ఉంటామండి అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను డ్యూటీకి పోవాలి కదా అంటది కమలమ్మ గారు. లేదా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఇది మొత్తం అయిపోయిన దాకా పంపించను. సరేనా? స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక సంఘము ఏ స్థితిలో ఉందో ఈ 3వ అధ్యాయంలో తెలుస్తుంది. సంఘములో ఉన్నటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నావో. ఒకవేళ ఈ 8 భాగాల్లో ఏదో ఒకటి నీలో లేకపోవచ్చు, ఒక 4 లేకపోవచ్చు, మిగిలిన 4 ఉండి ఉండొచ్చు. ఈ 8 విషయాల్లో నాలో ఏ లోపం లేదయ్యా అంటే దేవునికి స్తోత్రం, మంచిదే. నిన్ను బట్టి దేవుణ్ణి స్తుతించవచ్చు. ఇప్పుడు ఈ కన్యక అంటుంది రాత్రి వేళ. రాత్రి చీకటి. రాత్రిలో బాగా వెళ్తుంటుందా లైట్లు లేకుండా? చీకటి. రాత్రి అనగానే మనకు గుర్తొచ్చేది చీకటి. చీకటి
దేనికి పోల్చబడింది బైబిల్ గ్రంథం అంటే? పాపమునకు పోల్చబడింది. చీకటి పాపమునకు పోల్చబడింది. ఈ సందర్భంలో ఇప్పుడు ఆమె అంటుంది, రాత్రి వేళ చీకటి సమయంలో నేను నా ప్రాణ ప్రియుని వెదకెత్తిని. అది కూడా ఆమె ఎలా ఉందంట? పడుకోవడం అంటే నిద్రపోవడం. నిద్ర సోమరితనమునకు గుర్తు, నిర్లక్ష్యమునకు గుర్తు, పడిపోయినటువంటి స్థితికి గుర్తు. ఆత్మీయ జీవితంలో పడిపోయినటువంటి వారిని చూపిస్తుంది, పాపములో పడిపోయినటువంటి వారిని చూపిస్తుంది, ఆధ్యాత్మికంగా నిర్లక్ష్య స్వభావాల్లో పడిపోయినటువంటి వారిని చూపిస్తుంది. ఏమంటుంది? ఏ ప్రియుడు అంట? ఏ ప్రియుడు? ప్రాణప్రియుడు. అంటే మాటలే కనపడుతున్నాయి. చాలామంది ప్రభువుని ప్రేమించినట్లుగా కనపడతారు, ప్రభు కొరకు ప్రాణం పెడతామన్నట్లు కనపడతారు. అసలు దేవుని పని కొరకు నేను నా శక్తిని అంతా వినియోగిస్తామని చెప్పుకుంటారు. దేవుని పని కొరకు ఒక్క రోజు కూడా నేను ఖాళీ ఉండనని చెప్పుకుంటారు. కానీ ఎక్కడెక్కడ ఉంటారు వీళ్ళంతా? దేవుని పనిలో ఉండరు. ఈమె అంటుంది, రాత్రి వేళ పరుండి. రాత్రి వేళ బలహీనతలో, లోక సంబంధమైన తలంపుల్లో, లోక సంబంధమైన జీవితంలో, లోక సంబంధమైనటువంటి వ్యాపకములలోనే ఉండి మరలా చెప్పడం మాత్రం నా ప్రాణప్రియుడు. ఇదివరకు పాటలు లేవు, ఇప్పుడు మీకు నా ప్రాణప్రియుడా యేసు రాజా అర్పింతును నా. అంత ఆత్మీయంగా ఉండి జీవించేటువంటి వారు ఉంటే మంచిదమ్మా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అసలు ప్రాణప్రియుడిగా దళించేటువంటి వారు ఉంటే ఖచ్చితంగా దీవించబడతావు. పేరు మాత్రమే, అలవాటు మాత్రమే, ఆచారము మాత్రమే, పైకి భక్తి. ప్రభు పనిని ప్రేమించేవారు లేరు, ప్రభు పని కొరకు ప్రయాసపడేవారు లేరు. ఇది నా పని అనుకొని దేవుని పని చేసేవారు తక్కువైపోయారు. ఎక్కడున్నారు అంటే బలహీనతల్లోనే ఉన్నారు. చీకటి, పాపపు జీవితం, బలహీనతలో భయంకరమైనటువంటి స్థితి ఇది. అందులో ఉండి ఉండి అంటే అందులో పడిపోయి, బలహీనతల్లోనే పడిపోయి, బలహీనతల్లోనే నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటున్నారు. ఎవరున్నారండి అంత చూడ బలహీనతలు, పాపాలు అని అనుకోవచ్చు మీరు. సరే, లేదు బలహీనతలు లేవు, కానీ నువ్వే ఏ స్థితిలో ఉన్నావు? పడిపోయిన స్థితిలో, పడుకున్న స్థితిలోనే ఉన్నావు. అంటే సోమరితనంగానే ఉన్నావు. వెలిగించబడే ఉన్నావు అనుకో, నువ్వు ఆత్మీయంగానే ఉన్నావు అనుకో, సోమరితనం ఉందగా. ఆత్మీయ జీవితాల్లో ఉన్నవారు ఉన్నారు. వ్యభిచారము, దొంగతనం, బూతులు ఇవేమీ లేవు వారి జీవితాల్లో. వారు ఆత్మీయంగానే బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు, కానీ సోమరితనం ఉందగా. పడుకొని ఉండి వెతుకులాడుతున్నారు. సొలొమోను అంటాడు, కలలో భోజనం చేసి మేలుకొనగా వారికి ఆకలి తీరిదా? కళ్ళలో బాగా పలావు తిన్నాం, తెల్లారు లేగిస్తే ఆకలి అవుతూనే ఉంటుంది. ఏమైందని? చాలామంది అలాగే ఉంటారు. నిద్రలోనే వెతుకులాడుతూ ఉంటారు. అంటే సోమరితనంగా ఉండే. నేను ఎన్నోసార్లు చెప్పానుగా మీకు, మేము నిద్రపోయి కలగానేవాడిని. నేను బాగా కలగానేవాడిని. ఎప్పుడు వచ్చేది ఆ కళ? ఎక్కువ సార్లు వచ్చేది. నాకు 2 కళలు ఎక్కువ వచ్చాయి. ఎక్కువ కళ అదే. యుక్త వయసు వచ్చిందాకా వచ్చే కళ ఏంటంటే, మా నాన్న సాయంత్రం పూట రోజు ఒక పొట్లం తెచ్చేస్తాడు నాకు. రాత్రుల్లో పడుకున్నప్పుడు పొట్లం తెచ్చేస్తాడు. ఆ పొట్లం జేబులో పెట్టుకొని పడుకునేవాడిని. నాకు బాగా గుర్తు వస్తూ ఉంటుంది. నైట్ పూట కూడా జేబును పట్టుకొనే పడుకునేవాడిని. పొద్దున్నే లేచి మొహం కడుక్కున్నాక చూస్తే జేబులు ఏమీ లేదు. మా అమ్మని అడిగేవాడిని, అమ్మా రాత్రి నాన్న పొట్లం తెచ్చి ఇచ్చాడు, ఏది అన్నం తీసుకున్నాడా, అక్కోలు తీసుకున్నారా అంటే, అమ్మ అనేది ఎప్పుడు తెచ్చాడరా మీ నాన్న? ఎప్పుడు తెచ్చాడు? నాకే ఇచ్చాడు, మా స్పీడ్ తెచ్చి, ఇలా నీకేం తెచ్చిస్తాడు?
ఆయన ఏదో ప్రార్థనకి వెళ్ళి ఆయనే ఫస్ట్ వచ్చాడు ఎవరు పెట్టగా. ఏం తీసుకురాలేదండి, ఏం తీసుకురాలేదా, ఆత్రంగా మొహం కడుక్కున్నా, నేను జేబులో ఉందలే అనుకున్నా. చాలామంది పరిస్థితి ఆధ్యాత్మిక స్థితిలో అలాగనే ఉంది. యుక్త వయసు వచ్చే వరకు నాకు అదే కళ. యుక్త వయసు వచ్చిన తర్వాత మరో కళ వచ్చేది. ఏం కళో తెలుసా? నేను ఆకాశంలో విహరిస్తూ ఉంటా. ఏ విమానం ఎక్కనో ఏమీ లేదు, కానీ తిరుగుతూ ఉంటా, పైన చూస్తూ ఉంటా, భూమిని అంతా చూస్తూ ఉంటా. చూసి 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 దమ్మని వచ్చి మంచం మీద పడితే మంచం కూడా కదిలిపోయినట్టు అయిపోయేది. అది చాలా కాలం వచ్చింది. యుక్త వయసులో బిగినైన కళ మొన్నటి దాకా వచ్చేది. ఎందుకు వచ్చేదో తెలియదు, ఆ కళల భావం ఏదో తెలియదు. కళల భావం తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళే మాకు తుఫాన్ నగర్లో ఇజ్రాయెల్ గారు ఒక్కడే, ఆయన చెప్పట్లా దాని గురించి. ఎందుకు ఇలా వచ్చినాయి అంటే, కళలో ముందు మన మనస్సులో ఏముంటుందో అదే మన కళలోకి వస్తుంది అంతే. సరే, వాటి భావాల తర్వాత ఎప్పుడైనా చెప్తాను, అడగండి సింగిల్గా. రాత్రి వేళ అంటే పాపములో బలహీనతలో పడిపోయి ఉండి, నీ సొంత వ్యాపకంలో ఉండి, నీ సొంత పని బాటల్లో ఉండి ప్రభువుని వెతుకుతున్నావు. ఎలా ఉన్నారంట? పడి ఉండి సోమరితనంగా ఉండి, నిర్లక్ష్య స్వభావాలతో ఉండి వెతుకుతున్నారు. చాలామంది ఎదుగుతున్నారు. ఉపవాస ప్రార్థనకి ఏందో తుఫాన్ నగర్ వాళ్ళు మొత్తం కట్టుకొని వచ్చారు. మరి మీరెందుకు రావట్లా? ఇదివరకు అంత దూరం వచ్చేవాళ్ళుగా, స్తంభాల గారు వచ్చేవాళ్ళుగా, తుఫాన్ నగర్ వచ్చేవాళ్ళుగా, ఎవరన్నా వద్దన్నారా మిమ్మల్ని అక్కడ? మరి ఎందుకు రావట్లా అంటే మీకే పొత్తిక లేదు. 5 సంవత్సరాలు ప్రార్థనా గోపురానికి నడిచారు ఇక్కడి నుంచి. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, మన సంఘం అభివృద్ధి చెందడానికి కారణం ప్రార్థనా గోపురంలో మీరు చేసిన ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ఇక్కడి నుండి పనులకి వెళ్ళి వచ్చి ఎంతమంది సహోదరులు ఎండైనా వానైనా సలైనా కాళ్ళు కాలుతున్నా నెత్తి కాలుతున్నా స్తంభాల గారు వచ్చేవాళ్ళు, ప్రతిరోజు వచ్చారు. పనాభిపురం నుండి సహోదరులు వచ్చేవాళ్ళు, పనులకి వెళ్ళొచ్చి వాళ్ళు అక్కడి నుండి ఆత్రమాత్రంగా సిద్ధపడి వచ్చేవారు. తుఫాన్ నగర్ నుండి వచ్చేవారు సహోదరులు. మీరందరూ చేసిన ప్రార్థనే ఈరోజు సంఘం డెవలప్ అవడానికి కారణం. దేవునికి స్తోత్రం. మరి ఇది ఇవాళ ఏది? ఈరోజు ఏది? ఆ ఐక్యత ఏది? సంపాదించుకోండి, తప్పు లేదు. మీరు సంపాదించకపోతే రేపు మీటింగ్లు ఎట్లా జరుగుతాయి? సంపాదించండి. దేవుని పనికి నీవు ఎంత సమయాన్ని ఇస్తున్నావు? శనివారం ఉపవాస ప్రార్థన తెలిసి కూడా ఖాళీగా ఉండి కూడా రాని వాళ్ళు ఎంతమంది లేరు? పనికి వెళ్ళొచ్చి కూడా రాని వాళ్ళు లేరా? ఒకప్పుడు పరిగెత్తావుగా ఆసక్తి కలిగి ఇవాళ ఎందుకు రాలేని స్థితిలో ఉంటున్నావు? కారణం ఏమిటి? ఏంటమ్మా అంజమ్మ ఎక్కడన్నా నన్ను పిలుస్తున్నారు వీళ్ళు, నేను వచ్చోలోకి వెళ్ళిపోతున్నారు అన్నాయి అంటది అంజమ్మ. ఇంకొకరు ఎవరైనా అడిగామనుకో, ఆ వదిన బయలుదేరలా, వీళ్ళు నాతో బలకరగా అని ఇంకొక ఆడది. సమాధానం లేని స్థితి, ఐక్యత లేని స్థితి. నీ ఆత్మీయ జీవితం పాడవడానికి, సంఘము పాడవడానికి కారణం నీవు ఇంకా చీకటిలోనే ఉన్నావు. లోక సంబంధమైన పాపం లేకపోవచ్చు, వ్యభిచారం లేకపోవచ్చు, దొంగతనం లేకపోవచ్చు, కానీ తోటి సహోదరిని ప్రేమించలేని స్థితి చీకటిలోనే ఉన్నావు నీవు. తోటి విశ్వాసి, ఒకే గ్రామంలో ఉన్నాం, ఒకే సంఘంలో కూడా ఉన్నాం, ఒకే పాత్రలో చేయి ఉంచుతున్నాం. నీ తోటి వారిని ప్రేమిస్తున్నావా? నీ తోటి వారితో సమాధానంగా ఉంటున్నావా? అలాగూ లేవు అంటే నువ్వు ఎక్కడున్నావు? వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు చీకటిలోనే ఉన్నావు. ఇంకా చీకటి పాపమునకు బలహీనతకు పడిపోయిన స్థితికి గుర్తు. కాబట్టి చీకటిలో నుండి లేవాలి.
క్రీస్తు మీ మీద ప్రకాశించి మీరు ఆ వెలుగుని లోకములోనికి తెలుపులాగున మీరు నిద్రించుచున్న మీరు లేచి వెలుగును పొందండి. దేవునికి స్తోత్రం. వెలుగును పొందావు, ఒకప్పుడు చీకటిని విడిచిపెట్టావు, లోకాన్ని విడిచిపెట్టావు. కానీ ఈ రోజున ఇంకా ఇలాంటి చిన్న చిన్న మరకలు ఉన్నాయి, చిన్న చిన్న మరకలు ఉన్నాయి. టీవీలో చెబుతారు మరక మంచిదేనంట. దేనికి? వాళ్ళ సబ్బులు అమ్ముకోవడానికి, సరుపులు అమ్ముకోవడానికి. మరకబడింది అంటే మరక మంచిదే అని చెబుతారు. కానీ ఆధ్యాత్మికంగా మరకలు ఉండటం మంచిది కాదు. ముడత, మచ్చ, మరకలో అట్టిది మరి ఏదైనానో లేకుండా ఉండాలని దేవుడు తన రక్తము ద్వారా ఉదక స్థానము మనల్ని చేయించాడు. దేవునికి స్తోత్రం. ఆ మరకలు ఉండకూడదు. బయట లోకంలో మరక ఉండటం మంచిదే సరుపు అమ్ముకోవడానికి, కానీ మరకలు ఉండకూడదు. ఎవరి ద్వారా మనం నిందించబడకూడదు, ఎవరిని మనం నిందించకూడదు. అలాగూ చేస్తే నువ్వెవరు నన్ను నిందించినా, ఎవరు నిన్ను నిందించినా నువ్వెక్కడున్నట్టు? చీకటిలో ఉన్నట్టే. ఈ బలహీనతల్లో ఉండి, సోమరితనంగా ఉండి, పరుండి ఉండి ఏంటంట ప్రాణప్రియుని వెతుకుతుందంట, ప్రాణప్రియుని ఎదుగుతుందంట. మీకు చెప్పానుగా నేను ఎన్నోసార్లు, సమయమందును అసమయమందును దేవుని స్వార్థ ప్రకటించాలని పౌలు భక్తుడు తిమోతిని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక మా జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో జరిగింది. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, బాగా మెలుగుతూ ఉన్నప్పుడు, బాగా యవనంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు పరిచర్య. ఒకరోజు మధ్యరాత్రిలో మా నాన్న వచ్చి తలుపు కొట్టాడు. చిన్న పిల్లలు అప్పుడు, డేవిడ్, సంధ్య చిన్నపిల్లలు. ప్రార్థనకి వెళ్ళొచ్చాం, పడుకున్నాం. మధ్యరాత్రికి వచ్చి తలుపు కొట్టాడు. ఆ కర్రతో తలుపు కొట్టి తలుపుది అన్నాడు. ఏమైందో అనుకొని బయటకు వచ్చాం. బట్టలు వేసుకొని రా అన్నాడు. ఎక్కడికి నాన్న అంటే, ప్రార్థన చేసి రావాలరా అన్నాడు. టైం చూస్తే 1:30, 2. ఈ టైంలో ఎక్కడికి అంటే, అమ్మాయి ప్రార్థన చేసి వద్దాం అన్నాడు. బయటకు వచ్చి చూస్తే అబ్బో తల్లి, మహాతల్లి వచ్చి నిలబడది. ఆ సమయంలో వెళ్ళకపోయిన తెల్లారి ఆరేసిద్ది మమ్మల్ని. సరే నేను బట్టలు వేసుకొని మొహం కడుక్కొని వెళ్ళాం బైబిల్ తీసుకొని. దేని కొరకు అంటే, దెయ్యం పట్టింది ఆ కొడుక్కి. ఎన్ని గంటలకి ప్రార్థన? 1:30, 2 గంటలకి. దెయ్యం పట్టినోడి కోసం ప్రార్థన చేయడానికి ఆమె వచ్చింది. సరే వెళ్తున్నాం. నాన్న కర్ర వేసుకొని నడుచుకుంటా వస్తున్నాడు, నేను వెళ్తున్నా. అక్కడికి వెళ్తుంటే ఆ శ్మశానానికి పారి గోడ ఉంది చూసారా? ఆ పారి గోడ మీద కూర్చున్నాడు వాడు, అటో కాలు ఇటో కాలు వేసి. మేము ప్రార్థన చేయాలి ఇప్పుడు వాడికి. మధ్యరాత్రుల్లో శ్మశానం పారి గోడ మీద కూర్చొని అటో కాలు ఇటో కాలు వేసి కూర్చొని అసలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నాకు అసలు దారిలోనే గుండె జారిపోయింది. దెయ్యాల దగ్గరికి పోవాలా? మధ్యరాత్రుల్లో ఇంట్లోనన్నా ఉంటే వాడికి ప్రార్థన చేయొచ్చు, కానీ వాడు ఆడ కూర్చున్నాడు, శ్మశానం గోడ మీద కూర్చున్నాడు. నాన్న రోడ్డు మీద నిలబడి 1 లాక్ రాపోతున్నాడు. నాకు చెబుతున్నాడు, బాయ్ ఎంత ధైర్యస్తుని నాకు చెబుతున్నాడు, 1 లాక్ రాపో అంటున్నాడు. సరే దేవుణ్ణిలో ఉన్నాం, ఆత్మీయంగా కొనసాగుతున్నాం. అంతకుముందు మహాభయం నాకు, చీకటి అంటేనే భయం. దెయ్యాన్ని చూస్తాం కదా, దెయ్యం పేరింటేనే భయం నాకు. ఎవరి దగ్గర చచ్చిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని చూస్తానికే భయం కదా, అంత భయం. ఇప్పుడు వెళ్ళి లేకరాపో పిలిచిరాపో అన్నాడు. సరే వెళ్ళాను, వచ్చేపట్టుకురా, రా కిందకి రా అంటే అని లేగుతున్నాడు. రా అని ఆ ప్యాంటు పట్టుకుని ఇట్లా లాగితే యువతకు జారాడు. తీసుకొచ్చాం, ప్రార్థన చేశాడు నాన్న. దెయ్యం పోయింది. ఏ సమయం అది? ఏ సమయం? మధ్యరాత్రులో పరిపూర్ణమైనటువంటి సేవలో లేనప్పుడు, దెయ్యాలకు ప్రార్థన చేసేటప్పుడు నాన్న నేను పక్కనే ఉన్నా, ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచేవాడిని.
ఎందుకు? ఎక్కడ ఎగబట్టి నన్ను పట్టుకుంటుందో భయం. పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి వచ్చిన తర్వాత నేనే దెయ్యాలను నిలగొట్టాల్సింది సమయం వచ్చింది. అప్పుడు దేవునిలో పరిపూర్ణంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. సమయమందును అసమయమందును ప్రయాసపడాలి దేవుని పని కొరకు. సోమరితనంగా ఉండి కాదు, కడుపు నిండినప్పుడు కూడా దేవుని పరిచర్య చేసిన రోజులు ఉన్నాయి. అది ఎందాక చెప్పాను చూసారా? కడుపు నిండినప్పుడు అంటే ఆదమరిసి నిద్రపోవాలనేనప్పుడు పాటలు పాడుకుంటూ పాటల్లోని పరమార్థాన్ని గ్రహిస్తూ మేము అరకొర నిద్ర మధ్యలో రాత్రులు తలుపు మోగితే ఎవరో వచ్చారు ప్రార్థన చేపించుకోవడానికి అని లేచేవాళ్ళం. సోమరితనంగా ఉండి పడిపోయిన స్థితిలో ఉండి ప్రభువుని విడిచిపెట్టి నీ సుఖాల్లో విలీనమైపోయి నువ్వేదో దేవుని పరిచర్య చేస్తున్నాను అనుకుంటున్నావు. అది కాదు. పరుండి ఉండడం. ఎక్కడ పడుకుంటాం? మంచం మీద పరుండి. నీ ఆత్మీయ జీవితాన్ని దేనికి అంకితం చేశావు? ఇప్పుడు మంచానికి అంకితం చేశావు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు మార్కు సువార్తలో, ఎవడైనను దీపమును వెలిగించి దానిని కొంచెము క్రిందనో మంచము క్రిందనో పెడతారా అని అడిగాడు. ఎవరైనా దీపం వెలిగిస్తే, ఇంట్లో దీపం వెలిగితే దానిని మంచం కింద పెట్టకూడదు. ఇప్పుడు పెడుతున్నారులేండి అందరూ. ఇప్పుడు ఏ లైట్లు అంటాయి? ఫుట్ లైట్ అంట. ఎక్కడ? మంచం కింద పెట్టుకొని ఆ వెలుతురులో ఉండాలంట. ఫుట్ లైట్లు వేసుకోవడం కాదు. ఎవడైనానో ప్రభు అంటున్నాడు, నువ్వు దీపం వెలిగించావా? నీ దీపం వెలిగించబడిందా? ఆత్మీయంగా వెలిగించబడ్డావా? ఆత్మజ్యోతితో వెలిగించబడ్డావా? ప్రభు ఆత్మ నిన్ను వెలిగిస్తూ ఉన్నదా? వాక్య భారము కలిగి ఉన్నావా? సంఘ భారము కలిగి ఉన్నావా? దేవుని పరిచర్య భారం కలిగి ఉన్నావా? వెలిగించబడి ఉంటే సోమరితనంగా ఉండవు. దేవుని సంఘానికి దూరంగా ఉంటావు. దూరంగా దేవుని పనికి, సంఘానికి. దీపాన్ని తీసుకొచ్చి మంచం కింద పెడుతున్నారు చాలామంది. సోమరితనంగా మంచం కింద పెడితే అది ఇంటికి వారికి ఎలుగు ఇవ్వదు. కొంచెము క్రింద పెట్టడం. కొంచెం అంటే కొలత కొలిసేది. వ్యాపారం అని అర్థం. వ్యాపారాలు మంచం కింద కొంచెం కింద పెట్టకు. నీ ఆత్మీయ దీపాన్ని, ఆత్మీయ జీవితాన్ని వెలిగించబడినటువంటి నీవు కొంచెం కింద మంచం కింద పెట్టొద్దు. నీ ఆత్మీయ జీవితాన్ని శ్రమైనా, బాధైనా, బరువైనా, కష్టమైనా, ఏది ఏమైనా సరే నువ్వు దేవుని కొరకు నువ్వు ప్రయాసపడు. దేవునికి స్తోత్రం. నిద్రలో ఉండి ఇప్పుడు నీవు సోమరితనంగా ఉండి చేయొద్దు. నిద్రలో ఉండి కూడా నీ ఆత్మ దేవునిలో ఫలిస్తే మంచిదే. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో పగలంతా దేవునిలో ఉండి మరలా నిద్రలో కూడా అలాగనే ఉన్నామంటే పర్వాలేదు, కానీ పగలు పని లేదు, దేవుని పని, చివరికి నైట్ ఉండదు, నిద్రలో మాత్రం ఉంటావు. అలా ఉండకూడదు. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే సంఘకాలంలో 3, సంఘకాలంలో 4 వ్యక్తిగత కాలములో 8. సంఘకాలంలో ఒక 4 ఉన్నాయి. ఏమిటి అంటే యేసు ప్రభు ఉన్నప్పుడు అపోస్తుల కాలం, ఐక్యతతో ఉన్న కాలం. ఇది ఐక్యతతో పనులు చేసిన కాలం. నిద్రపోయిన కాలం ఎప్పుడో తెలుసా? క్రైస్తవ సంఘాలు నిద్రపోయిన కాలం పోపు గారి కాలం. పోపులు ఉన్నారు అప్పుడు, నిద్రావస్థలో ఉన్నారు. వారు ఏదో చెప్పేవారు, ఏదో ఉండేది, కానీ నిద్రావస్థ. ఎవరి కాలం? సోపులు కాదు. సోపులు అంటే ఒంటికి రుద్దుకునేవి. పోపులు గారి కాలంలో లేచి వెదకిన కాలం మార్టిన్ లూథర్ గారి కాలం. బైబిల్లో ఉన్న సత్యాన్ని గ్రహించి ఆయన బైబిల్ తీసుకొని పారిపోయాడు. బయటకు వచ్చి వారి మీద తప్పులు రాసిది సత్యం అని చెప్పాడు. లేచి వెదకిన కాలం. ఆయన దొరికిన కాలం, ప్రభువును పట్టుకున్న కాలం.
నాకు దొరికాడు ప్రభువు అని చెప్పుకునే కాలం మన కాలం. దేవునికి స్తోత్రం. మనం ప్రభువుని పట్టుకున్నాం, ప్రభువు మనల్ని పట్టుకున్నాడు. ఇప్పుడు మనం నిద్రావస్థలో ఉండకూడదు, పడిపోయిన స్థితిలో ఉండకూడదు, పరిగెత్తే స్థితిలో ఉండాలి. దేవుని పనిలో వయసుని పరిగణలోకి తీసుకోకూడదు. నీవే వయసులో ఉన్నా సరే దేవుని కొరకు పరిగెత్తే వయసులో ఉండాలి. అందుకని ఈ పాటలన్నీ మేము అయ్యే పాడుకునే వాళ్ళం. ఇది వరకు యేసుతోటివిగాను పోదమా, గెల్వనో యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా, రాజు సైన్యమందు చేరుదు, ఆ రాజు దివ్య సేవ చేతును, రాజు సైన్యమందు చేరుదు, ఆ రాజు దివ్య సేవ చేతును. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వయసును పరిగణలోకి తీసుకోకూడదు, మనకున్న రోగాలని పరిగణలోకి తీసుకోకూడదు. ప్రభు పరిచర్య ఏ స్థితిలో ఉన్నా సరే మనం చేయాలి. ఒక ఉదాహరణ చెప్తాను, అందరు వినండి. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయిగా, అన్ని అవయవాలు బాగున్నాయిగా, కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి. వాటిని దేనికి వాడుతున్నావు? ఎవరి కోసం వాడుతున్నావు? హృదయం ఏమో వాళ్ళకి, ఎవరికి? 24 గంటలకు ఫోన్ చేసే వాళ్ళకి, హృదయం వాళ్ళకి, పెదాలు ఫోన్కి, చెవులు ఫోన్కి. దేనికి? దేని కొరకు వాడుతున్నారు? నీ అవయవాలన్నీ దేనికి వాడుతున్నారు? దేవుని పని కొరకు వాడు, దేవుని పని కొరకు వాడాలి. ఇదివరకు ఒక పాట పాడేవాళ్ళు నాన్న వాళ్ళు. అన్నీ మన జీవితంలో, మన దేహంలో ఉన్న ప్రతి అవయవము దేవుని పని కొరకు. తనవును నమ్మి తండ్రిని మరచి దినదినము జీవించెదవా, తనవును నమ్మి తండ్రిని మరచి దినదినము జీవించెదవా, బలమగు దేవుని అప్పుడే బాగుంటుంది పాట. దేహము దేవుడి చెన్ను నీకు, దేవుని మహిమ కొరకేగా, దేహము దేవుడి చెన్ను నీకు, దేవుని మహిమ కొరకేగా, దేహము నందు దేవుని ఆత్మ దివ్యముగా నివసించునుగా, దేవుని మరచి దినదినము జీవించెదవా, అలనాడాదని కొడు సుఖభోగములను ప్రేమించి మురియుచుండా, బలమగు దేవుడు దాన్ని కొని అప్పుడే ఇలలో నుండి పిలచెనుగా, తనవును నామి తండ్రిని మరచి. ఈ పాటలన్నీ పాడుతూ నాన్న వాళ్ళు అక్క వాళ్ళు ఆత్మీయంగా పెంచారు మమ్మల్ని.
ఇందులో మరొక చరణం ఉందో చూడండి. అప్పగించితి నీ అవయవములు తప్పుడు క్రియలకు పూర్వాంబే. ఏంటంట, నీ అవయవాలన్నీ తప్పుడు క్రియలకు అప్పగించావు ఒకప్పుడు పూర్వం, కానీ ఇప్పుడు అప్పగించితి నీ అవయవములు తప్పుడు క్రియలకు పూర్వాంబు. అప్పగించుము నీతి కొరకుని ఇప్పుడు ప్రభుని సన్నిధిలో తనవును నామి తండ్రిని మరచి దినదినము జీవించదవా. రోజుకు రోజు మన అందాన్ని చూసుకొని మురిసిపోతూ మనల్ని మనమే నమ్ముకొని దేవుణ్ణి విడిచిపెడుతున్నాం. లేరండి, ఎవరు అందం వాళ్ళు చూసుకొని మురిసిపోయారు లేరా? లేరా? మరి లేకపోతే రోడ్డు నడుతో కూడా ఎట్ట అనుకుంటూ తిరిగేది ఎందుకు? రోడ్డుని వెళ్తా ఎట్ట అనుకుంటూ పోయేది ఎందుకు? రోడ్డుని వెళ్తా కూడా చాలామందిని చూస్తున్నాను నేను, ఫోన్లో సరి చేసుకుంటా ఎట్ట అనుకుంటూ పోతున్నారు. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎట్ట అనుకుంటూ పోతున్నారు. నీ అందాన్ని నువ్వు చూసుకొని మురిసిపోవట్లేదా? నీ సౌందర్యం దేవుడు నీకు ఇస్తే మంచిదే, సౌందర్యాన్ని బట్టి దేవుడు నీకు అందాన్ని ఇచ్చాడు, నీకు నీవే మురిసిపోతున్నావే. వయసును బట్టి కొంతమంది కండలు చూసుకుంటుంటారు. మగపిల్లలు అయితే బన్నీ నేసుకొని అద్దం ముందుకి ఎట్లా చూసుకుంటూ ఉంటారు కండలో. అది సిక్స్ ప్యాక్ ఏం కాదు, మళ్ళీ సిక్స్ ప్యాక్ ఏం కాదు, కండలు చూసుకొని మైకేళ్ళలాగా అంట వాడు అంటాడు నాలాగని. సిక్స్ ప్యాక్ ఏం కాదు, కండలు చూసి మురిసిపోతూ ఉంటారు. గుండె జబ్బు డాక్టర్ గుండెపోటుతో మరణించాడని పేపర్లో వేశారు. ఉంది నా కాడ పేపరు. ఎవరైనా ఎన్ని గుండెల్ని ఆపరేషన్ చేశాడంట తెలుసా? గుంటూరులోనే 2000 పైనే గుండె ఆపరేషన్లు చేసిన ఆయనకే గుండె జబ్బు వచ్చి నాకు తెలుసుకోలేకపోయాడు. ఆ సిమ్టమ్స్ అన్ని ఇతరులకు చెబుతాడు. గుండె జబ్బు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పిన డాక్టరు గుండెపోటుతో మరణించాడు. లంగ్స్ స్పెషలిస్టు పడాభిపురంలో ముస్తఫా గారు, యవ్వనస్తుడే ఆయన, 40 సంవత్సరాలు, 45-50 లోపు. సడన్గా చనిపోయాడు, హార్ట్ అటాక్తో చనిపోయాడు. మరి నీ అందం నిన్ను మోసం చేయట్లేదా? ఈరోజు నిన్ను దేవుడు ఇంకా క్షేమంగా ఉంచాడు అంటే నీకు నువ్వు మురిసిపోవటానికి కాదు. దేహము దేవుడిచ్చెను నీకు. దేనికోసం? ఈ దేహాన్ని చూపించి మోసాలు చేయటానికి కాదు, దేవుని మహిమ కొరకిచ్చాడు దేవుడు నీకు. ఆ దేహముతో నీవు దేవుణ్ణి మహింపచ్చు. కాళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయిగా, మోకరిస్తున్నావా? ప్రార్థన అంటే శైలి కూర్చొని చేతులు కట్టుకొని మోకరిస్తున్నావా? మోకాళ్ళని ఎప్పుడు రాకెందుకుండో? ఇంత వయసు వచ్చి ఇప్పటికి కూడా మోకరిస్తా నేను. మోకరించాలి, మోకాళ్ళని ఎప్పుడు ఉండవు. కళ్ళతో ఏయో చూడకుండా ఎన్ని చూస్తున్నా, కళ్ళతో బైబిల్ చదువు, దేవుని వాక్యాలు చదువు. చెవులకి ఏదేదో రింగులు పెట్టుకొని ఏది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, ఇదివరకు చెవిటోళ్ళు మాత్రమే పెట్టుకునేవాళ్ళు. చెవిటోళ్ళు పెట్టుకొని అది ఇప్పుడు వైర్లెస్ అంట, మళ్ళీ వైర్లు కట్ చేసి ఆ చెవుల్లో పెట్టుకొని ఒక్కళ్ళే పోతూ ఉంటారు. బ్లూటూత్లో, రెడ్ టూత్లో ఏయో మొత్తానికి ఎవరినో తిడతా పోతుంది. ఫోన్లో కూడా కొంతమంది అంతే, ఫోన్ మాట్లాడుతూ అరే నువ్వు ఇక్కడ ఉండరా, ఇప్పుడు వస్తున్నా ఉండరా, అడే ఉండరా, అటుపో ఇటుపో అని అడ్రస్ చెప్పడం కూడా. ముందుకెళ్ళి అడుగు వీళ్ళు చేతులు ఊపుతుంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బ్లూటూత్లు పెట్టుకొని సీక్రెట్గా మాట్లాడుకుంటా నీ చెవుల్ని దేనికి వినియోగిస్తున్నా? దేవుని మాటలు వినడానికి విను. ఏయోయో పెట్టుకొని. ఇప్పుడు యవనస్తులు అయితే దుప్పట ముసుకేసుకొని దుప్పట్లో చూస్తున్నారు ఫోన్లు. అలవాటైపోయారు.
దేవుని మాటలు వినండి, వాక్యం వినండి, వాక్యాన్ని చదవండి, వాక్యం కొరకు బ్రతుకు. దేవుని సన్నిధానంలో మోకరించు, మోకాళ్ళతో ప్రార్థన చేయ, కన్నీరు గారు దేవుని కొరకు బ్రతుకు. సోమరితనం విడిచిపెట్టు, సోమరులుగా ఉండొద్దు, బలహీనులుగా ఉండొద్దు. ఆ చీకటిలోనే నీవు జీవించొద్దు. చీకటి నుండి నీవు విడుదల పొందాలి. కారణం ఏంటంటే మనం చీకటిలో ఉండేవారం కాదు, వెలుగుగా ఉండాలని, వెలిగించబడాలని దేవుడే లోకమునకు వెలుగుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించిన గాక. మిగిలిన పిలుద్దాం. ప్రభువా, నా అర్థధ్వని వినే దేవుడు వినాయన, చేతులు పైకెత్తాయి, నన్ను కరుణించు అయ్యా. ఎప్పటి వరకు నేను సోమరితనం, బలహీనతలో, చీకటిలో ఉండే రాత్రి వేళ నా ప్రాణ ప్రియుని వేదికిన షోలమితి వలె కన్యకైన సంగమగా సిద్ధపడుతూ కూడా అదే స్థితిలో ఉన్నానయ్యా. నేను నా జీవితం పరిశీలన చేసే దేవుడివి, నన్ను అంగీకరించయ్యా, నన్ను స్వీకరించయ్యా, నా సోమరితనం నుండి విడిపించయ్యా. నేను ఇతరులను ప్రేమించలేని హృదయములో, సంఘములో నా పాత్ర ఏమిటో గుర్తించలేని స్థితిలో, సంఘములో సహోదరుల్ని ప్రేమించలేని స్థితి, సహోదరుడు ఐక్యంగా ఉండలేని స్థితి, నాలోనే మార్పు లేని స్థితిలో ఉన్నానయ్యా. చీకటిలోనే ఉన్నా, కొంచెము కింద పెట్టాను, దీపమును వెలిగించి ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకొని అదిగో కొంచెము కింద పెట్టాను, మంచం కింద పెట్టాను, సోమరితనాల్లో ఉన్నాను, వ్యాపారంలో ఉన్నాను. నా జీవితాన్ని ఇప్పుడైనా మార్చని దేవుని సన్నిధానంలో మనం దేవునికి సమర్పించుకుందాం. ప్రభువా, నన్ను వెలిగించయ్యా, నన్ను వెలిగించు ప్రభువా, సోమరితనం నుంచి విడిపించయ్యా అని ప్రభు సన్నిధానంలో అడుగుదాం. పాడదాం. చీకటి నుండి వెలుపలకు, లోపల నుండి వెలుపలకు, చీకటి నుండి వెలుపలకు, నుండి వెలుపలకు, శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, సజీవముగానున్నవా, సజీవముగానున్నవా. ఓ సంగమా, సర్వంగమా, పరలోక రాజ్య ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, చల్లగనైనను వేసగను, ఉండిన నీకది మేలగును. నులివేచని స్థితి నీకుండినా, బయటకు ఉమ్మి వేయబడుదవేమో. చల్లగనైనను వేసగను, ఉండిన నీకది మేలగును. నులివేచని స్థితి నీకుండినా, బయటకు ఉమ్మి వేయబడుదవేమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. ఆసక్తితో రక్షణ పొందుమా, ఆసక్తితో రక్షణ పొందుమా. ఓ సంగమా, సర్వంగమా, రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించెనని, తన ప్రాణాలర్పించెనని, స్వస్థపరచుటకై
స్వస్థపరచి నిర్దోషముగా ముడత కళంకము లేనిదిగా క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణాలర్పించెనని స్వస్థపరచి నిర్దోషముగా ముడత కళంకము లేనిదిగా మహిమాయుతముగా నిలువగోరే యేసువా మహిమాయుతముగా నిలువగోరే యేసువా సాయితువా తీర్పునా ప్రభు దగ్గరికి మనం సాయించువా జీవితాన్ని పరిశ్రమ చేసుకోవాలి కన్యకైన సంగముగా మనం శక్తివంతమా క్రీస్తుని ఎదుర్కోవడానికి మన జీవితాన్ని సరి చేసుకోవాలి యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా వీరు అపరంజితో సాన వివాద వస్త్రధారణతో తరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో రాణివు పేరు అపరంజితో స్వర్ణ వివాద వస్త్రధారణతో తరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకము ఆనంద తైల సుగంధాభిషేకము పొందితివా క్రీస్తునందు పొందితివా క్రీస్తునందు సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా చీకటిలో వెలుగునకు లోకములో వెలుపలకు శ్రీకత గుణాతిశయములను ప్రకటించుటకి పిలచెనని చీకటిలో వెలుగునకు లోకములో వెలుపలకు శ్రీకర్త ఆయన గుణాతిశయములను ప్రకటించువారిగా స్వామి ధనము నుండి విడిపించబడి నిర్లక్ష్య స్వభావం నుండి విడిపించబడి ప్రభువుని మనము ప్రభువుని ప్రకటించువారిగా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. అందరూ మోకరించుదాం, కళ్ళు మూసుకోండి. ఎప్పటి వరకు విన్నటువంటి వాక్యమును మన జీవితాల్లో షోలమితి వలె మనము కూడా సోమరితనముగా ఉండి బలహీనతలో పడిపోయి ఉండి నిద్రావస్థలో ఉండి క్రీస్తును ప్రకటించలేని స్థితిలో ఉండి క్రీస్తు కొరకు బ్రతకలేని స్థితిలో ఉండి మన సొంత సుఖాల్లో విలీనమైపోయి ప్రభువుని పిలిచిన ప్రభు అని పిలిచిన నేను మీకు పలకను అంటున్నాడు ఆయన. కనుక మనం ఎంతగా ప్రార్థించిన మనల్ని చూడకుండా ఆయన కన్నులు మూసుకుంటాను అంటున్నాడు. బహుగా ప్రార్థించిన వెనకుండా చెవులు మూసుకుంటాను అంటున్నాడు. కనుక అలాగుండకుండా మనము ప్రభువుని ప్రకటించు వారముగా శ్రీకర్త గుణాతిశయములను ప్రచారించు వారముగా ఈ కడవరి దినములలో మనమే ప్రభుకు సమర్పించుకుందాం.
తండ్రి నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. గ్లోరీ హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. పాడిన ప్రతి పాట మా జీవితాలకి ఎంతో మేలుకరమయ్యా. వ్యర్థముగా మేము పాడలేదు తండ్రి. శ్రీకర్త గుణాతిశయములను ప్రచురించు వారిగా మమ్మల్ని మేమే మా ప్రభువా పరిశీలించుకోవడానికి ప్రతి పాటలోని పరమార్థాన్ని మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ దినమున మా ప్రభువా మీ దినము కొరకు కనిపెట్టామయ్యా. ఉపవాస ప్రార్థనలో మీ సన్నిధానంలో ఉండాలని కనిపెట్టామయ్యా. ఆ రీతిగా అల్పుడైన నన్ను మీరు మరుగుపరిచిన తండ్రి మీకు వందనాలు. ఈ దినమున ఈ కడవరి దినములలో ఉన్నటువంటి మాతో అంత్యకాలములో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు నాయన. ఏ క్షణమున మేము ఈ లోకమును విడిచిపెడతామో మాకు తెలియదయ్యా. ఉన్నంత కాలము నీ పరిచర్యలో అయ్యా యోగ్యులముగా వాడబడినట్లు సహాయం దయచేయండి అయ్యా. షోలమితి జీవితం నాయన మాకు ఒక కనువిప్పు నాయన, కనువిప్పు తండ్రి. నా జీవితంలో ఎన్నో పర్యాలు ఎంతో కాలము చీకటిలోనే సోమరితనము కానీ దీపమును వెలిగించి రక్షింపబడి మంచము క్రింద కొంచెము క్రింద పెట్టిన దినాలు గతించిపోయాయి నాయన. గ్రీష్మకాలము అయా చలికాలము గతించిపోయింది అంటున్నావు గనక పిట్టలు కోలాహలము చేసే కాలములో మేము కూడా మిమ్మల్ని స్తుతించే కాలము నాయన. నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అలుపు నేను నిలబెట్టుకొని మరుగుపరిచి మీ పరిచర్యలో వాడుకున్నందుకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇది నాన్న మా ప్రభువా ఐక్యతగా ఉన్నటువంటి కాలము గతించిపోయిందయ్యా. ఉన్నటువంటి నిద్రావస్థలో ఉన్న కాలము గతించిపోయింది. వెతుకులాడి మిమ్మల్ని నాయన అయ్యా మీ కొరకు వెతుకులాడినటువంటి కాలము పోయింది. ఇది నాన్న మా కాలములో మీరు మాకు దొరికారు నాయనా, మీరు మాకు దొరికారు తండ్రి. యెహోవా మీకు దొరుకు కాలము నాయన వెతుకుడి అంటున్నావు. వెతుకుడి మీకు దొరుకును అంటున్నావు నాయన. మేము ఇప్పుడు పట్టుకున్నాము నాయన. మా నుండి మా ప్రభువా మీరు వేరుగా ఉండరయ్యా. మీ నుండి మమ్మల్ని వేరు చేయొద్దయ్యా. మీ ఒడిలో కూర్చుండబెట్టండి నాయన. దేవా మీకు వందనాలు స్తోత్రాలు. గొప్ప కార్యములు జరిగించండి మా ద్వారా, మా పట్ల గొప్ప కార్యములు జరిగించండి అయ్యా. ఇది మన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లు సహాయం దయచేయండి. మిగిలినటువంటి మాటలు నాయన రేపటి దినాన నా మనస్సు, నా హృదయం, తలంపులు, ఆలోచన సమస్తంలో ఆధ్యాత్మికంగా నింపమని అడుగుతున్నాం. మిగిలిన మాటలు కూడా మేము వర్ణించుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. ఇది మన చేరి వచ్చిన వారు అనేక మంది అయా ప్రార్థించారు. ప్రార్థన ఎవరు ఏ విషయాలు ప్రార్థించారో ప్రతి ప్రార్థన అంశమును మీరు తీర్చండి నాయన, నెరవేర్చండి నాయన. దేని కొరకు అడిగామో ప్రతిదీ మా పట్ల నెరవేర్చమని అడుగుతున్నాం. సహాయమును దయచేయండి నాయన. మీరు తప్ప మాకు లోకములో ఎవరు లేరు నాయన. ఎవరయ్యా మమ్మల్ని ఆదుకునేది, ఎవరయ్యా మాకు సహాయం చేయగలిగిన వారు? మీరే మీరే మీరే. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కదా తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టావయ్యా. మీ ప్రేమ మరణము కంటే బలమైనది నాయన. ఆ ప్రేమకు బద్దులమైపోయామయ్యా. దేవా మీ వందనాలు స్తోత్రాలు. మీ ప్రేమలో మమ్మల్ని వేరుపారునట్లుగా సహాయం దయచేయండి. మీరు మమ్మల్ని ప్రేమించినంతగా మా తల్లిదండ్రులు, అక్క చెల్లులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు, కడుపును పుట్టినవారు, కట్టుకున్నవారు, తోడబుట్టినవారు ఎవ్వరూ మమ్మల్ని ప్రేమించలేరు నాయన. నీ ప్రేమను మేము ఎంత అని కొలవలేము నాయన. ఆకాశము కంటే ఉన్నతమైనది మీ ప్రేమ నాయన. ఆ ప్రేమతో మమ్మల్ని ప్రేమించారు. పాపములో పొరలాడుతున్నటువంటి మమ్మలను మీరు ప్రేమించి పరలోకమును విడిచి భూలోకములోనికి వచ్చి నాయన మా కొరకు మీరు ప్రాణమును పెట్టి రక్తమును చెందించి
అమూల్యమైన శ్రేష్టమైన రక్తము చేత నన్ను కడిగి విమోచించిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. విమోచన క్రయధనముగా మీ ప్రాణమును మా కొరకు పెట్టిన తండ్రి, మేము కూడా మీ కొరకే బ్రతుకున్నట్లుగా సహాయం దయచేయండి. అది శ్రమైన, బాధైనా, కరువైనా, ఖడ్గమైన, సమయమందును అసమయమందును నీ కొరకే మేము ప్రయాసపడినట్లుగా సహాయం దయచేయండి నాయన. ఏదైనా మన చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతమంది నాయన ఏ ఉద్దేశంతో ప్రార్థించారో, భూ సంబంధమైన ఉద్దేశములు కాక ఆత్మ సంబంధమైన మనుష్యుల వలె పైనున్న వాటిని వెదుకులాగున వారి ప్రార్థన, విజ్ఞాపనలు, విన్నపములు, వ్యాఖ్యానలు సమస్తమును మీరు విన్నారు గనుక అన్నిటికీ జవాబు దయచేయండి. ఇంకా మా ప్రభావ మేము ప్రార్థిస్తున్నామయ్యా. సంఘాల్లో అనారోగ్యులు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారు అయ్యా నా స్వరమును ధారాళముగా బిగ్గరగా మాట్లాడగలుగుటకు స్వర్ణపేటకునైనా అయా మీరు ముట్టి స్వస్థపరిచి గంభీరముగా బిగ్గరగా మాట్లాడగలిగే ఆ నాయన స్వరమును నాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ రీతిగానే మా ప్రభా తుఫాన్ నగర్లో స్వామి బ్రదర్ కుటుంబాన్ని బట్టి చిన్నపిల్లలు, యవ్వనస్తులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అనేక మంది మీ సన్నిధానంలోనికి వచ్చారు. దూర ప్రాంతంలోని స్తంభాల గారు నుండి, మరి రాజీవ్గాంధీ స్తంభాల గారు నుండి, నల్లబాడు నుండి, తుఫాన్ నగర్ నుండి రాజీవ్గాంధీ నగర్ చేరారు. వారందరూ వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. తిరిగి వెళ్ళనయుండిగా గృహములో చేరు పర్యంతరం మీ కాపుదలని గురించి మీ కృపలో బలపరిచి రేపటి దినాన ఆరాధనలో మేమందరము చేరు పర్యంతరం మీ కాపుదలని గురించండి. 17, 18, 19 తారీఖుల్లో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలకి ఇక్కడ నుండి అందరూ వచ్చినట్లుగా సహాయం దయచేయండి. 20వ తారీఖున సేవకులు మీటింగ్ జరగబోతూ ఉండగా దానికి కావాల్సిన వనరులను మీరు సమకూర్చండి అయ్యా. ఆ రీతిగా 24, 25, 26 తారీఖుల్లో జరుగుతున్నటువంటి సువార్త ఉద్యమ కూటమును బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ స్థలమును మొదటగా మీరు పరిశుద్ధపరచండి అయ్యా. మీ అగ్ని జ్వాలలో ఆ స్థలము చుట్టూ ఉంచండి. ఏ ఆటంకములు దుష్టుడు అయ్యా ఆటంకపరచకుండా దుష్టుని కార్యములు దూరపరచండి నాయన. నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో మీ దూతలే కావలి ఆ ప్రాంతమంతా ఉంచండి నాయన. ఎవ్వరును ఆటంకపరులుగా కాకుండా అయా కూటములు విజయవంతముగా మీకు మహిమకరముగా జరుగునట్లు సహాయం దయచేయండి. లక్షలాది రూపాయల అవసరము, వాటిని సమకూర్చండి. విశ్వాసులకి మీరు ధారాళముగా ఇవ్వండి. వారు నాయన ధారాళముగా ఇచ్చినట్లుగా సహాయం దయచేయండి. ఆ రీతిగానే చేరి వస్తున్నటువంటి సేవకులను అభిషేకించండి అయ్యా. 3 దినములు ఎవరి వాక్యము కూడా వ్యర్థము కాకుండానట్లుగా ఆ వాక్యములు అక్కడ ప్రతిఫలించున్నట్లుగా సహాయం దయచేయండి. అనేకుల హృదయాలను తాకున్నట్లుగా సిలువను గూర్చిన వార్త నశించు వారికి మాత్రమే వెర్రితనముగా ఉంటుంది, కానీ రక్షింపబడిన వారికి గొప్ప శక్తిని ఇస్తుంది కనుక ఆ రీతిగా మీటింగులో అనేక మంది ఒక నూతన వర్తమానములు విని వాక్యానందముల చేత వెళ్ళినట్లుగా సహాయం దయచేయండి. ఆయా ప్రాంతాల నుండి గుంపులుగా ఆయా కుటుంబాలతో వేలాది మంది ప్రజలు అక్కడ మీరు సమకూర్చండి నాయన. నేను ఈల వేసి పోగు చేస్తానన్న దేవుడివే నాయన. మీరే పోగు చేయండి నాయన. వేలాది మంది ప్రజలను మీరు పోగు చేయండి నాయన. వాతావరణం అనుకూలపరచండి. ట్రాఫిక్ని నాయన మీ కంట్రోల్లో ఉంచండి. ట్రాఫిక్ ద్వారా ఎలాంటి అంతరాయములు జరగకుండా, ప్రమాదములు జరగకుండా ఉన్నట్లుగా సహాయం దయచేయండి. సంఘములన్నిటిని ఐక్యపరిచి ఏకపరిచి మేమందరము ఇది నాది పని అని మేమందరము చేయనట్లుగా సహాయం దయచేయండి నాయన. ఈ రీతిగా మా ప్రభువా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరిచి తిరిగి వెళుతుండగా గృహములు చేరుపడంతా మీ కాపుదల అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి మహిం పొందమని మా ప్రభుని మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభేశ రక్తమే ప్రభేశ రక్తమే ప్రభేశ రక్తమే. అందరు లేచి